నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మీ పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో మీకు తెలుసా? క్లాస్ పాఠాలే చూస్తారులే అని వదిలేస్తే మీరు తప్పులో కాలేసినట్టే. క్లాస్ పాఠాల కోసం పిల్లలకు కంప్యూటర్లు, నెట్ కనెక్షన్లు ఇస్తే వాళ్ళు కామపాఠాలు వెతుకుతున్నారు. ఇప్పుడు నెట్టింట్లో నగ్న చిత్రాల్ని నట్టింట్లోంచే చూస్తున్న పిల్లలు కోట్ల సంఖ్యలో ఉన్నారు ఈ దేశంలో. అందుకే అలాంటి వారిని కంట్రోల్లో పెట్టడానికి కేంద్రం ఆ పోర్న్ సైట్ల మీద కొరడా ఝళిపించింది. ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న జీవశక్తి ఇంటర్నెట్. క్షణాల్లో డేటాను ఏ మూలకైనా చేరవేసే డిజిటల్ మాయాజాలం. సమస్త ప్రపంచాన్ని అరచేతిలో ఇమిడ్చిన సాంకేతిక తంత్రం. ప్రపంచంలో సగానికి పైగా సంస్థలు పనిచేస్తూ ఉండాలంటే ఇంటర్నెట్ కంపల్సరీ. అలా మన లైఫ్ స్టైల్లో ఇంటర్నెట్ అత్యవసరం అయిపోయింది. ఎంతలా అంటే ఒక్క 10 నిమిషాలు ఇంటర్నెట్ ఆగిపోతే లక్షల కోట్ల రూపాయల నష్టం తప్పదు. మన యూత్ రోజంతా తిండి లేకపోయినా ఉండగలరేమో కానీ సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఇదంతా ఇంటర్నెట్ కు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఓ కోణం మాత్రమే. కానీ మీకు తెలియని రెండో కోణం కూడా ఉంది. అది ప్రపంచానికి తెలియని మరో నీలి కోణం. ఒక్కసారి అడిక్ట్ అయితే చాలు, ఇక ఎవరిని వదిలిపెట్టదు. మనం వదలాలన్నా అది మాత్రం మనల్ని వదలదు. మన దేశంలో బ్లూ డేటాను యాక్సెస్ చేసే వాళ్ళ సంఖ్య కోట్లల్లో ఉందంటే మీరు నమ్మగలరా? ప్రపంచమంతా నిద్రపోతుంటే ఆ లోకంలో విహరించాలనుకునే వాళ్ళు నిద్రలేస్తారు. ఆ లోకంలోకి వెళ్లాలంటే జస్ట్ ఓ మౌస్ క్లిక్ చేస్తే చాలు, ఇదే ఆ లోకం. నెట్లో కనిపించే బ్లూ లోకం మనకు తెలియని ఓ కొత్త లోకం. టీనేజర్లను బానిసలుగా మారుస్తున్న గమ్మత్తు లోకం. దేశంలో కోట్లాది మంది టీనేజర్లు ఇప్పుడు ఈ మాయలో చిక్కుకుపోయారు. తెలిసి తెలియని వయసులో తెలియని విషయాలు తెలుసుకోవాలి అన్న తహతహలో ఉండే యువతకు ఇలాంటి సైట్లే ఆది గురువులుగా మారుతున్నాయి. తమకు తెలియని విషయాలని ఒకే చోట ఉండడంతో గంటల తరబడి వీటి మీదే దృష్టి పెడుతున్నారు. మరికొందరు ఈ నీలి ప్రపంచానికి తెలియకుండానే బానిసలైపోతున్నారు. చదువు సంధ్యలు పక్కన పెట్టి పక్కదారులు పడుతున్నారు. ఐటీ ఇండియా అని మోడీ సాబ్ ఘనంగా చెప్పుకుంటున్న మన ఆధునిక భారతం అశ్లీలతకు కూడా మారుపేరుగా మారిపోతోంది. నిన్న మొన్నటి వరకు మన నట్టింట్లో నీలి చిత్రాలు తాండవమాడాయి. అరచేతిలో అశ్లీల దృశ్యాలు నాట్యమాడుతున్నాయి. నేటి డిజిటల్ యుగంలో ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే ఎక్కడలేని బూతు సాహిత్యం క్షణాల్లో డౌన్లోడ్ అయిపోతోంది. ఉదయం కామిక్స్ చదివే పిల్లలు రాత్రైతే చాలు కామ కథల్ని కంఠస్థ పెట్టేస్తున్నారు. అందరూ ఉన్నప్పుడు డేటా వెతికే యూత్ ఎవరూ లేని టైంలో పోర్నో వేళ్లో వేరిస్తోంది. ఒక్క యూతే కాదు, దేశాన్ని నడిపించాల్సిన అమాత్యులు కూడా అసెంబ్లీలో కూర్చొని బూతు బొమ్మలు చూస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇంత మార్కెట్ ఉంది కాబట్టే వరల్డ్ పోర్నో మార్కెట్ దశాబ్ద కాలంగా ఇండియా మీద కన్నేసింది. ఇండియన్ నెటిజన్ల బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు ఫారెన్ పోర్నో తారలతో వయ్యారాల వలలు విసురుతోంది. పోర్న్ తారల అందచందాలను పెట్టుబడిగా పెట్టి టీనేజర్ల నుంచి మేజర్ల వరకు అందరినీ తమకు బానిసలుగా చేసుకుంటోంది. ఇలా ఇప్పటి వరకు కోట్లాది మంది భారతీయులు ఈ నెట్టింట్లో బూతు సాహిత్యానికి అలవాటు పడిపోయారు. కానీ ఇదంతా బయట ప్రపంచానికి తెలియదు. ఏది మంచో ఏది చెడో తెలియని టీనేజ్ వయసులో ఇలాంటి అశ్లీలత్వానికి అలవాటు పడితే ఆ తరువాత అది ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో ఎప్పటికప్పుడు మానసికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు చేసే సర్వేలు, నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెప్పుకొస్తూనే ఉన్నాయి. భావితరాల్ని తప్పుదారులు అడుగులేయిస్తున్న ఈ నీలి లోకానికి తలుపులేసింది కేంద్రం. వివేకాన్ని పెంచవలసినటువంటి మనం పిల్లలలో ఈ రకమైనటువంటి భావనను ఉద్దీపింపచేస్తే రేపు దేశం ఏమవుతుంది? అదే వాళ్ళకి గనక మంచి శిక్షణ ఇచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దే సంస్కారవంతమైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళలో దేశభక్తిని, సామాజిక స్పృహను రేకెత్తిస్తే యువకులు ఇలా పాడైపోరు కదా. అలా నియంత్రించుకోలేకపోతే మనం ఎప్పటికైనా పతనం కాక తప్పదు. ఇప్పటికే ఆలస్యంగా మేలుకున్నాం. ఈ మేలుకొలుపు సుదీర్ఘంగా సాగాలని, ఇటువంటి వెబ్సైట్లను తప్పకుండా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం.
ఇంటర్నెట్ లో పేట్రేగిపోతున్న పోర్న్ సైట్లపై కేంద్రం కొరడా జులిపించింది. సమాచారం కోసం సౌకర్యంగా ఉంటుందని ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టిస్తే అది కాస్త పిల్లల్ని పక్కదారి పట్టిస్తోందని భయపడే తల్లిదండ్రులు కోకొల్లలు. యాంటీ వైరస్లు, చైల్డ్ లాక్లు, చైల్డ్ ప్రొటెక్షన్లు ఎన్ని పెట్టినా చేరాల్సిన అశ్లీలతా సైట్లు సమాచారం మాత్రం చేరిపోతోంది. అందుకే కేంద్రం దేశంలో పెచ్చిరెళ్లుతున్న ప్రముఖ పోర్న్ సైట్లన్నిటినీ ఇండియాలో బ్లాక్ చేసేసింది. ఇంకా అడ్డదారుల్లో నెటిజన్లను చేరుతున్న అరకొర సైట్లను కూడా మరింత పకడ్బందీగా రాబోయే 6 నెలల్లో తొలగించి ఇంటర్నెట్ ను పోర్న్ ఫ్రీ చేస్తామని చెప్పుకొస్తోంది. కేంద్ర నిర్ణయంపై చాలా వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులు కేంద్ర నిర్ణయాన్ని పెద్ద స్థాయిలో స్వాగతిస్తున్నారు. అనేక సంవత్సరాల తర్వాతనైనా సరే నేరాల్ని నిరోధించడానికి ఏవైతే కారణమవుతున్నాయో ఆ సైట్స్ నిషేధానికి ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భావిస్తున్నాము. అయితే కేవలం ఈ సైట్స్ నిషేధించడం వల్లనే నేరాలు ఆగుతాయా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. నిజమే, ఆగకపోవచ్చు. కానీ ఈరోజు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలు అనేక మంది బయటకు వచ్చి ఉద్యోగాలలో, చదువులలో నిమగ్నం అవుతున్నప్పుడు వాళ్ళని వెనక్కి నెట్టే వైపుగా ఈరోజు ఈ సైట్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, రకరకాల అశ్లీలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద నేరాలను ఇంకా పెంపొందించే వైపుగా ఇవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి నేరాన్ని నిరోధించడానికి మాత్రమే ఈరోజు సైట్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పోరాటం చేస్తున్నాము. దానికి ఈరోజు ఒక ఫలితం దక్కిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. కేంద్రం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల స్థాయిలోనే వీటిని బ్యాన్ చేసింది. ఇండియన్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న 875 పోర్న్ సైట్లను, వాటి యూఆర్ఎల్ను, వాటి ఐపీ లింక్లను బ్యాన్ చేసేసింది. ఇక ముందు కూడా సబ్ లింక్లతో నెట్లోకి వస్తున్న సైట్లను కూడా బ్యాన్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతానికి పబ్లిక్, ప్రైవేట్, మొబైల్ డేటా సర్వీస్ ప్రొవైడర్ల సాయంతో ఈ అశ్లీల సైట్లను అరికట్టే ప్రయత్నంలో మొదటి అడుగేసింది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.